హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా 1500 రూపాయలు ప్రతి నెల అయితే మహిళల ఖాతాల్లో అయితే వేయబోతున్నారని చెప్పేసి ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా పోస్ట్ ఆఫీసు ఖాతాలు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి అని చెప్పేసి మనకు ఏంటంటే అప్డేట్ అయితే వచ్చింది. అయితే పోస్ట్ ఆఫీస్ ఖాతాలకు సంబంధించి ఓపెన్ చేయడానికి చాలామంది మహిళలు ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ అనేది విడుదల చేశారు. అయితే ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ఏంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే డ్వాక్రా మహిళ కూడా ఈ వీడియో అనేది వర్తిస్తుందండి. లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టి ఈ పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి. అయితే ఈ పథకం ద్వారా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలు 18 సంవత్సరాల నుండి ఆల్మోస్ట్ 59 సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళలందరికీ ఈ పథకం అనేది వర్తిస్తుందండి. ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా మనకు బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. అయితే మనకు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. అలాగే డ్వాక్రా మహిళ వీడియో అనేది వర్తిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు డీటెయిల్స్ అనేది చదివి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పోస్ట్ ఆఫీస్ ద్వారానే 1500 రూపాయలు అంటూ వదంతి బలవంతంగా అకౌంట్లు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం కింద 1500 రూపాయలు పోస్ట్ ఆఫీస్ ఖాతాలోనే జమ అవుతుందనే వదంతి రాష్ట్రంలో వైరల్ అవుతుంది. అయితే ఇందులో అదునుగా కొందరు అవకాశం ఉన్నా లేకపోయినా మహిళల నుండి 200 రూపాయల చొప్పున వసూలు చేసి ఖాతాలు తెరిపిస్తున్నారు. పలు చోట్ల అకౌంట్ బుక్స్ కూడా ఇవ్వట్లేదు, నగదు అకౌంట్ జమ అవుతుందని చెప్పేసి తాము చెప్పట్లేదని పోస్ట్ ఆఫీస్ సిబ్బంది చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ గవర్నమెంట్ మాత్రమైతే మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ఎక్కడ అప్డేట్ అనేది ఇవ్వలేదండి. అయితే కొంతమంది ఏంటంటే ఈ విధంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఉంటేనే మీకు డబ్బులు పడతాయని చెప్పేసి మనకి ఏంటంటే ఒక అప్డేట్స్ అనేది తీసుకొని వస్తున్నారు. సో దీన్ని స్పందించి ఆ మహిళలందరూ ఏంటంటే పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి అకౌంట్లు అయితే చేయించుకుంటున్నారు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లు 200 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని అకౌంట్లు అయితే చేయిస్తున్నారు. సో కొంతమంది ఏంటంటే ఈ 200 రూపాయలు ఇవ్వకపోతే సో వారికి బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ బుక్ ఉంటుంది కదా, పాస్బుక్, సో అది కూడా ఇవ్వడం లేదు. సో ఈ విధమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ అధికారులు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో వాళ్ళు వచ్చి చేయించుకుంటున్నారు, మేము చేసుకోమని చెప్పేసి కూడా అయితే చెప్పలేదు. ఈ విధంగా ఎవరో స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అయితే చెబుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆడబిడ్డ నిధి 1500 రూపాయలకి సంబంధించి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ఎవరైనా రిఫర్ చేస్తే కనుక మీరు నమ్మొద్దు. సో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోతున్నా కానీ మనకు బ్యాంక్ అకౌంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీకు డబ్బులు పడతాయి. సో మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేయించుకునే అవసరం లేదు. సో అది మీకు చేయించుకోవాలంటే మీరు సేఫ్టీగా ఏదైనా చేయించుకోండి. అంతేగాని ఈ పథకం ఆడబిడ్డ నిధికి సంబంధించి 1500 రూపాయలకు సంబంధించి మీరు పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి మీరు అకౌంట్లో అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో డ్వాక్రా మహిళలు కూడా అయితే ఈ డబ్బులు పడతాయి కాబట్టి డ్వాక్రా మహిళలు కూడా ఇదే మ్యాటర్ అనేది వర్తిస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. చాలామందికి ఈ వీడియో అనేది షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.